ఛానల్ మీ సురేష్ ఫార్మర్స్. ఇప్పుడైతే మనము ఏదైతే దిగుబడి చేను కనబడుతుంది కదా, ఇప్పుడైతే దిగుబడి చేను అనమాట. ఇది పక్కన అంతా కూడా మనం చేసిన చేలు. ఇప్పుడు ఇదంతా దిగుబడి చేను అంట. ఆల్రెడీ వేరే బండి వచ్చి నడిచి వెళ్ళిపోయింది. అది పక్కన కనబడుతుంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. అదైతే వేరే వాళ్ళు వచ్చి నడవడం వెళ్ళిపోయారంట. మనమైతే 2 రౌండ్లు వేసాము. చూసి చేస్తామని చెప్పి రేటు మాట్లాడదామని చెప్పి అనుకుంటే మళ్ళీ రైతు బక్కతనని చెప్పి తెలిసాక మనము ఎక్కువ అడుగుతుంది అని చెప్పి అడగలేదు. ఇక పక్కన చేస్తున్నామన్నాం కదా, పక్కన చేసిన వీడియో ఇది. పక్కన అయితే చేసాము. ఎంత రైతుకి ఇబ్బంది లేకుండా ఎంతలా బల్లాగా శుభ్రంగా చేసి నీట్గా శుభ్రంగా చేసి ఇచ్చేసాము. ఇదైతే మటుకు 2 బళ్ళు కలిసి చేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 కూడా మనకి. అయితే మనం ఏదో రైతు బాగుండాలని ప్రతిదీ రైతు కోసం చేస్తాం కాబట్టి మనం మన సొంతంగా నిర్ణయాలు ముట్టి చెయ్యము. మనము ఏదో దేనికోసం అని తెలియకపోయాము. ఇక్కడ చేపందని చెప్పి డ్రైవర్ అయితే చేప కోసం దిగాడు. చూడండి సరిగ్గా చేపలు వెళ్తుంది వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్ర అయితే ఇచ్చాను అన్నమాట. కర్రతో కొట్టి పట్టుకుంటాడు. చూపిస్తాను చూడండి. చేప ఎంత పెద్ద చేప కర్ర మీద. ఇదిగోండి దిగబోటి చెక్ అన్నాను కదా, అందులోకి ఓ బండి పంపాను. ఓ బండి పంపితే అది మరీ లంగేసేసి అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంకా అసలు వచ్చి స్కోప్ కూడా ఇవ్వట్లేదు, వచ్చేలాగా అంతలేదు అసలు. ఎలాగంటే నీలోటి లోపలికి వెళ్ళలేకుండా బండి వేసేసుకుంది అనమాట. అంటే గట్టి మంది తీసారు, అందుకని వీడియో సరిగ్గా రాలేదు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏ రకంగా అయితే లాగుతున్నామో. ఇదైతే మట్టికి బండి అయితే ఉండిపోయింది అనమాట, దాంట్లోనే ఉండిపోయింది. అలా ఉండిపోయిందాన్ని మనం ఏం చేసామంటే పక్కన అలాగా ఉంచేసామన్నమాట. దగ్గరికి వచ్చి తీసారు చూడండి ఫ్రెండ్స్. ఇది బండి అయితే ఎంతలా వేసిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే లాగుతానికి ఇది కలుపుకుండా వచ్చి లాగామన్నమాట. మొత్తం చేనంత దిగుబడి అసలు ఇలా కలుపుకుంటూ తిరుగుతున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతున్నాను. డ్రైవర్లు నలిగారు, మొత్తం అందరూ నలిగారు అన్నమాట. మనకైతే ఆయిలే దగ్గర 4,000 రూపాయలు ఆయిల్ తాగేసింది. అసలు 4,000 పెట్టి తాగలేదన్నమాట. మనం ఇంకా ఎకరమే 4,000 తీసుకున్నామంటే ఇంకా దాంట్లో సరిపోతుంది. ఇంకా రూపాయలు రైతు చేసి పెట్టమన్నాడు. ఇంకా బాగా విపరీతంగా దిగి చూడండి ఎంత ఉంటుంది. ఇంకా ఒక దిక్కునైతే బాగానే వెళ్తుంది, ఒక దిక్కునైతే బాగా దిగుతుంది అన్నమాట. చేను అయితే ఇది ఇంచుమించు 3 పట్ల నుండి ఇలాగే దిగుతుందంట. కానీ వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి పారతో తిరిగేసుకున్నారంట. రైతు పార తిరిగేసుకున్నాం అంటే నడులు అడిపోతాయి అన్నమాట. కానీ మనము ఆయన బాధ చూడలేక పెద్ద వయసులో పెద్ద ఆయన బాధ చూడలేక మనం అయితే చేస్తామని ఒప్పుకున్నమాట. మామూలుగా అయితే అందరూ కూడా ఎందుకు ఆ జాలలో దిగిపోద్ది నడవదు, అసలు చాలా ఇబ్బంది పడిపోతారు, బండి కూడా పోతారు కొత్త రైతులు చెప్తారు. కానీ తెగించి మనమైతే వెళ్ళాము. ఏమైతే ఇందులో మనం రైతు బాగుండడం కావాలని చెప్పి మనం సంపాదన కన్నా ఎలాగన్నా కానీ బయట వాళ్ళు సంపాదన కోసం చూస్తాను. బయట బాగుంటమే రైతు బాగుంటమే మనకు కావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రైతు కోసం అన్ని కష్టాలు పడి చేసుకుంటూ వచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు దాకా మనము ఏ ఇబ్బంది పడకుండానే చేస్తాను. మట్టి అవి తీయకుండా ఇబ్బంది పడకుండా చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఏంటంటే మట్టి ఒక దిక్కున లొంగేస్తుంటే తీస్తున్నాము. అదిగా బండి దిగిపోయిందని కదా, ఆ బండి ఇంకా లాగలేదు, లాగుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాగింది తీయడానికి లేదు వీడియో, ఎందుకంటే చేతుల మీద బాడైపోవడం వల్ల తీయడానికి ఉండదు. మట్టి అయితే తీపిచ్చేసామన్నమాట. ఇలిసిలో మట్టి అయి లాగించేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతలాగా లొంగేసుకుంటుంది, ఎంతలాగా షిప్పింగ్ వచ్చారో చూసారు కదా ఫ్రెండ్స్. కానీ డ్రైవర్ ఏదో తప్పక చెయ్యాలని చేయడం తప్ప కానీ ఏదో గొప్ప వస్తుందని అయితే మట్టికి కాదు ఫ్రెండ్స్ మేము చేసి వీడియో ఇది. మనము మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది, మీకు ఒక అవగాహన చూస్తారని చెప్పి దమ్మంటే ఎలా ఉంటాయి, ఇన్ని కష్టాలు పడాలి, ఇన్ని ఇబ్బందులు పడాలని తెలుస్తాయని చెప్పి చేస్తున్నాం ఫ్రెండ్స్. అంతేగాని మేము ఏదో గొప్ప వస్తుందని అయితే కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా మట్టి అయితే లొంగేసేసిందో. మట్టి అయితే తీయడానికి వచ్చారు. మా డ్రైవర్ అయితే పైనుండి ఎటగారేస్తున్నాడు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.